నెక్స్ట్ అండి సజ్జలకు పదవి అడ్డం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఓపెన్గా వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో నెంబర్ 2 ఆయన పాత్ర కీలకం. మరి ఆయన ఇప్పుడు వచ్చి ఏం చేయాలి? ఎలక్షన్ మొత్తం మానిటరింగ్ మొత్తం ఆయన భుజస్కంధాల మీద వేసుకొని నడపాలి. కానీ ఇప్పుడు ఆయనకి పదవి అడ్డం వస్తుంది. ఆయనకి ఆ పదవి లేకపోతే మొత్తం తిరిగేసి మొత్తం మానిటరింగ్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఏంటి, లోపల ఇన్సైడ్ కూర్చొని మాత్రం వ్యవహారాన్ని నడపాల్సి వస్తుంది. అవుట్ సైడ్కి వెళ్ళి నిర్వహణ చేసే పరిస్థితి కనపట్టలేదు. రీజన్ ఏంటి? ఆయనకి సలహాదారు పదవి ఉంది. సలహాదారు పదవి లేదనుకోండి, ఈ అధికారులు ఎవరు మళ్ళీ మాటినరు. మరి అధికారులు మాటినాలంటే సలహాదారు పదవి ఉండాలి. మరి సలహాదారు పదవి ఉండి మరి బయటికి వెళ్ళి పార్టీని కంట్రోల్ చేయాలంటే అది కుదరదు. అది బయటికి వెళ్ళి ఫోటోలు తీస్తే మళ్ళీ ప్రాబ్లము. మరి ముందుకు వెళ్తే గొయ్యి నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. మరి గొయ్యిలో పడాలా నొయ్యిలో పడాలా అనేటువంటిది మరి వారి ముందున్నటువంటి వెరీ టఫ్ సిచ్యువేషను. అందుకని ఆయనకి ఏం చెయ్యాలి అంటే అనే మానిటరింగ్లో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. నాకు తెలిసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాక్షన్ తీసుకుంటే ఓకే. లేదంటే ఆయనే ప్రభుత్వ సలహాదారు పదవికి రిజైన్ చేసి పారేసి ఎమ్మటే యాక్షన్లో దిగి రాయలసీమ ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆయన ఎలక్షన్ మానిటరింగ్ మొత్తాన్ని కూడా చాలా సీరియస్గా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆయనకైతే ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కువ చెయ్యాలి అడగబోయి, ఇప్పుడు చేయలేరు. ఇక్కడ కూర్చుంటే ఇది బయటకు వస్తేనేమో వాళ్ళు మాట వినరు, ఆఫీసర్స్ మాట వినరు. ఇది బాగా టఫ్ సిచ్యువేషన్. ఏం మురళి ఏమంటావు? అంతేనా సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంతేనా? పాపం పదవిలో ఉండటం ముఖ్యమా, పదవిలో లేకుండా ఉండటం ముఖ్యమా? ఇప్పుడు ఏది సరైనటువంటి చర్యగా భావించాలి? అంటే పదవిలో ఉండకపోతే ప్రభుత్వం అధికారులు చెప్పిన మాట వినవారు సార్. పదవిలో ఉంటే ఎన్నికల కమిషన్ ఊరుకోదండి. అలా అని చెప్పి బయటికి వెళ్ళి ప్రచారం చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో ఏ పార్టీ ఏ ప్రాంత బాధ్యతలు అప్ చేస్తారో తెలియని పరిస్థితి అండి. సో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చుట్టూరు కూడా ప్రతిబంధకాల కింద ఉన్నాయండి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వంలో ఉండి సలహాదారుగా ఉంటూ రాజకీయపరమైన అంశాలు మాట్లాడకుండా ప్రభుత్వ అధికారులు మానిటరింగ్ చేయడం, ఎన్నికల కమిషన్ కోడ్ ఉల్లంఘించకుండా, అంటే ఎక్కడా కూడా మీడియా ముందుకు కానీ లేదా ఏ స్క్రీన్ మీదకి రాకుండా ఆఫ్ ది రికార్డులో కొంత కథ నడిపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉందండి. ఆ విధంగా నడిపించే ప్రయత్నం చేసేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. కానీ ఎక్కడ కూడా పదవిని వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసే ఆలోచన లేరండి. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక కీలక నేత, ఇటు ప్రభుత్వంలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. అందుకని రెండు బాధ్యతలు సైమల్టేనియస్గా మెయింటైన్ చేయాలి. కనుక ఎన్నికల కోడ్ ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్ కానీ ప్రధాన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా మరొక 40 మంది సలహాదారులపై కోడ్ ఉల్లంఘించిందండి. వీరు ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదు, రాజకీయపరమైన అంశాల్లో పాల్గొనడానికి లేదు, ఏ పార్టీకి కూడా కొమ్ము కాయడానికి వీల్లేదండి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాయవలసిన బాధ్యత, కార్యనిర్వహణ చేయవలసిన బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఉందండి. కానీ అందుకని ఆయన అటు నిర్వహించాలంటే ఇటు వదులుకోవాలి. ఇటు వదులుకోవడానికి ఇష్టం లేదు కనుక రెండు పడవల మీద కాళ్ళు వేసి ఆయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారండి. అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది చర్యలు తీసుకుంటారా తీసుకోరని చెప్పలేము కానండి, తీసుకునే అవకాశం అయితే కలుగుతుందండి. కానీ ప్రస్తుతానికైతే కనుక ఎక్కడ పదవి వదులుకునే ఆలోచనలు లేరండి. దీంతో పాటు మిగిలిన 40 మంది వారంతా ఎక్కడున్నా కూడా వారు ఎక్కడ కూడా యాక్టివ్గా కనపడరు, రాజకీయాల్లోనే ఉండరు, ప్రభుత్వం వాళ్ళు యాక్టివ్గా ఉండరు. కాబట్టి వారి మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. కానీ ప్రభుత్వ మెయిన్ సలహాదారు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయమే. ఎందుకంటే ఒకవైపు మొట్టమొదటి నుంచి కూడా గడిచిన 4 ఏళ్లుగా కూడా ముఖ్యమంత్రి గారి గొంతుకుగా, ముఖ్యమంత్రి గారి వాయిస్గా ప్రతి అంశంలో కూడా ఈయనే వచ్చి అటు ప్రతిపక్షాలపై విమర్శలు చేయటం కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేసినటువంటి ప్రతి విమర్శలు చేయటం కానీ, ప్రభుత్వ అంశాలను ప్రజలకు తీసుకెళ్ళటం కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకుగా పనిచేస్తూ వస్తున్నారండి. అటువంటి నేపథ్యంలో ఆయన పైనే ఎన్నికల కోర్టుకు సంబంధించిన అంశాన్ని విపక్ష పార్టీలను కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని. ఎందుకంటే ఆయన పూర్తిగా కూడా ప్రభుత్వ సలహాదారుడిగా జీతాలు తీసుకుంటున్నారు, కేబినెట్ ర్యాంక్ అనుభవిస్తున్నారు, ప్రభుత్వ వాహనాలు తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చేయటానికి వీల్లేదు కనుక ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఆయన సలహాదారు నుంచి తొలగించాలి, లేదా ఎన్నికల కమిషన్ అది రాజకీయాలు మాట్లాడకుండా చూడాలని చెప్పేసి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో సలహాదారులపై ఎన్నికల సంఘం నిబంధనలు పెట్టింది సార్. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి